మీరు అడిగిన ప్రశ్నలన్నిటిలో కూడా ముఖ్యమైనది శోధన జయించడం ఎలాగో అనేది సమంజసమైన ప్రశ్న. శోధనలు, శ్రమలు ఈ లోకంలో విశ్వాసులకు కూడా ఉంటాయి. ఒప్పుకుంటారు కదా? శోధనలు అవిశ్వాసికి ఉన్నాయి, విశ్వాసికి ఉన్నాయి. రక్షించబడిన తర్వాత నీ జీవితం మారిన తర్వాత కూడా నీకు శోధనలు ఉంటాయి. శోధనకు పక్కన పా పెడితే ఏమైంది? అది పరిశోధన. రీ పెట్టాలి, పారీ పెట్టాలి. ఓకే, పరిశోధన. పరిశోధించడానికి శోధన కావాలి. శోధన అంటే టెస్ట్ ఎందుకు పెడతారు మరి ఎగ్జామ్స్లో? సివిల్స్కి వెళ్ళటానికి టెస్ట్ ఎందుకు పెడుతున్నారు వాళ్ళు? నీ కెపాసిటీ ఏంటో, నీ నాలెడ్జ్ ఏంటో తెలుసుకోవడానికి. సో శోధన వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎంత ఉందో, నీ భక్తి ఎంత ఉందో, నీ సమర్పణ ఎంత ఉందో, నీకు ఎంత దైవ కార్యాల మీద అనుభవం ఉందో నువ్వు తెలుసుకోగలుగుతావు. సో శోధన అనేది మనకి మేలు చేసేదే కానీ కీడు చేసేది కాదు. దేవుడు పరిశోధిస్తాడు, సాతాను శోధిస్తాడు. సాతాను శోధనల్ని దేవుడు అనుమతిస్తాడు. అది మనకి పరిశోధనగా చేస్తాడు. మనల్ని పరీక్షించడానికి దేవుడు వాడుకుంటాడు. దేవుడు మనల్ని పరీక్షించాలా? మన సంగతి ఆయనకి తెలీదా అంటాడు. తెలుసు, ఆయనకి మన సంగతి అంతా తెలుసు. కానీ మన జోలికి రాడు ఆయన. నీ సంగతి నీ నోటితో నువ్వు ఒప్పుకునే వరకు నీకు దాని నుంచి విడుదల ఇవ్వడం, దాని మీద జయమివ్వడం. అంతేకాదు, మనుషుడి హృదయం అంటే ఒక అగాధం. మనుషుని హృదయం అనేది ఒక అగాధం. ఆ హృదయాంతరేంద్రియాల్లో నువ్వు దాచుకున్న విషయాలు కొన్ని దేవునికి కూడా అర్థం కానట్టుగా ఉంటాయి. ఆ పరిస్థితుల్లోంచి వెళ్తున్నప్పుడే బయటకు వస్తాయి. లేకపోతే మనం మోసకరమైన జీవితం కలిగిన వాళ్ళు. అందుకే ఇశ్రాయేలీయుల్ని ఆ 40 సంవత్సరాల అరణ్యంలో వెళ్ళినప్పుడు వారి హృదయాల్లో ఏముందో పరిశోధించాడంట. తీయండి ఒకసారి ద్వితీయ ఉపదేశ కాండం అని ఎందుకు వచ్చిందంటే, ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండంలో ఉన్న ఆ 4 కాండాల్లో ఉన్న విషయాలను రివిజన్ లాగా ద్వితీయ, 2వ ఉపదేశ కాండంగా మొత్తం ఒక సమరీ చేసి పెట్టారు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం, 8వ అధ్యాయం 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకుంటకు నిన్ను అణుచు నిమిత్తం అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ నీవు ఆయన ఆజ్ఞలు గైకొంటావో లేదోనని నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నదాన్ని తెలుసుకోవడానికి నిన్ను అరణ్య మార్గంలో నడిపించాడు, నిన్ను శ్రమలలో నడిపించాడు. అన్నీ సాఫీగా ఉన్నప్పుడు అందరూ భక్తులే. అంతా బాగున్నప్పుడు అందరికీ భక్తి ఉంటుంది. ఏ శోధన లేనప్పుడు అందరూ మంచోళ్ళే. నీ శోధన ఎప్పుడు తెలుస్తుందంటే నీకు శ్రమ వచ్చినప్పుడే. మనం షాప్స్లోకి వెళ్తే కొన్నిసార్లు చెప్తుంటారు, దిస్ ఈజ్ అన్బ్రేకబుల్ అంటాడు. అన్బ్రేకబుల్ అన్నదాన్ని నువ్వు కనుక చేత్తో తీసుకొని దబాల్లో నేలకేసి కొట్టావనుకో, అది ముక్కలు అయిందనుకో, అప్పుడు ఏమైంది? కొన్ని వాళ్లే కొట్టు చూపిస్తాడు. నిజంగా అయితే ఇది అన్బ్రేకబుల్ అంటే చూసుకోవడానికి కొట్టు చూపిస్తాడు. కొట్టినా పగలదు. ఏంటంటే నిన్ను కొడితే కానీ పగులుతావో పగలవో తెలీదు. నీకు క్రష్ చేస్తే కానీ, నువ్వు శోధన గుండా వెళ్తున్నప్పుడు కానీ నీ నిజ స్వరూపం బయటికి రాదు. మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా? మిమ్మల్ని అడుగుతున్నా, వస్తుందా? మీరు కోపం వచ్చినప్పుడు ఎంత మంచోళ్ళో, కోపం రానప్పుడు ఎంత మంచోళ్ళో, కోపం వచ్చినప్పుడు అంత చెడ్డోళ్ళు కదా. కోపం వచ్చినప్పుడు పాతయన్నీ బయటపడేస్తారు. ఎందుకు? క్షమించాలే అన్నీ కూడా మళ్ళీ జ్ఞాపకం చేసి అప్పుడట్ట చేసావు, ఇప్పుడట్ట చేసావు, డామ్ డూమ్ డీమ్ డామ్ అని బూతు మాట్లాడతారు. ఎందుకు? ఏదైనా బూతు మాట్లాడావంట, హల్లెలూయా స్తుతి పాట పాడి నోటితో బూతులు ఎట్టాడతావని అడిగాను ఒక ఆయన్ని. అది ఏంటో అన్నయ్య, నాకు కోపం వచ్చినప్పుడు
వాటంతటా అయ్యే వచ్చేస్తున్నాయంట, ఒట్టప్పుడు రావంట. వాటంతటా ఎక్కడి నుంచి వస్తున్నాయి? జపాన్ నుంచా, చైనా నుంచా? హృదయం నిండి ఉన్న దానిని బట్టి ఎక్కడో ఉన్నాయి హృదయంలో, ఇంకా ఈ కడగబడలేదు క్రీస్తు రక్తంలో, అవి పరిశుద్ధపరచబడలేదు. అనేక శోధనల్లో మనం కడగబడలేదు కాబట్టి, పెర్ఫెక్ట్ అవ్వలేదు కాబట్టి శోధన సమయంలో కూలిపోతుంటాం, కృంగిపోతుంటాం, లోబడిపోతుంటాం. శోధన పాపం కాదండి, శోధనకు లొంగటం పాపం. శోధనకు చోటివ్వటం పాపం. ప్రభు నేర్పిన ప్రార్థన మీరందరూ చర్చస్లో చేస్తుంటారు అనుకుంటా, జ్ఞాపకం ఉందా? అది పరలోక ప్రార్థన అంటారు. పరలోకంలో ప్రార్థన అక్కర్లేదండి. అందుకని కొంచెం అన్వేషించిన దైవ సేవకులు చెప్పారు, అది పరలోక ప్రార్థన అనొద్దు, ప్రభువు నేర్పిన ప్రార్థన అనండి అని. పరలోకం లేక ప్రార్థన చేయక్కర్లేదు, ప్రసంగాలు వినక్కర్లేదు, గడియారంలో ఉండక్కర్లేదు. ఏంటంటే అక్కడ పాటలు, ప్రేమ, విశ్వాసం అక్కర్లేదు. పరలోకం వెళ్ళాక నిరీక్షణ అక్కర్లేదు. పరలోకం వెళ్ళాక విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు ముఖ్యమైన. వీటిలో శ్రేష్టమైంది ప్రేమ ఒక్కటే. సో పరలోకం మనం ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయక్కర్లేదు, కానీ ఈ లోకంలో మనకు ప్రార్థన అవసరం. ఏమంటాం అందులో ఒక మాట, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, శోధనలోనికి తేక కీడు నుండి అనే మాటకి ఇంకో మాట కూడా ఉంది, దుష్టుని నుండి మమ్మను తప్పించు. ఎవడు శోధించేవాడు? దుష్టుడు. అపవాది శోధన నుంచి మమ్మల్ని తప్పించు. ఎందుకంటే శోధకుడు, వాడికి అపవాదికి మరొక పేరేంటి? శోధకుడు. యేసు ప్రభువునే శోధించడానికి వచ్చిన శోధకుడు. ఆ శోధన జయించాలంటే మనం దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఒకసారి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను రండి. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభువు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధనను జయించువాడు, సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని, విన్నర్. ఎవరికి ఇస్తారండి మెడల్? విన్నర్కి ఇస్తాడు. పౌలు అన్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసముని కాపాడుకుంటుని, నా పరుగు కాడముట్టించుతుంది. నా కొరకు సిద్ధపరిచిన జీవ కిరీటం నా నిమిత్తమే కాదు, జయించిన వారందరికీ ఇచ్చే జీవ కిరీటాలు సిద్ధంగా ఉన్నాయి అన్నాడు. క్రైస్తవులుగా మనకి ఈ లోకంలో అన్ని సంపదలు, లేక అన్ని సౌకర్యాలు, అన్ని ఆశీర్వాదాలు కావాలనుకోవటంతో సరిపెట్టుకోక, ప్రభు ఇచ్చే జీవ కిరీటం, ప్రభు ఇచ్చే ఘనత, ప్రభు ఇచ్చే బల నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు ఇచ్చే మెప్పు కోసం ఈ లోకంలో మనం బ్రతకాలి. అది అల్టిమేట్గా ప్రతి విశ్వాసి దేవుని మెప్పును పొందట కొరకు ఈ లోకంలో భక్తులుగా బ్రతకాలి. కానీ పాస్టర్ల మెప్పు కోసమో, మనుషుల మెప్పు కోసమో, మనం ఒకరినొకరు మెచ్చుకోవటం కోసమో కాదు.